సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. హీరో శ్రీకాంత్ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఎంతో కొంత ఆసక్తి ఉండేది ప్రేక్షకుల్లో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. అలాంటి పరిస్థితిలో తాజాగా థియేటర్లకు వచ్చిన శ్రీకాంత్ కొత్త చిత్రం టెర్రర్ ఓ మాదిరి సంచలనాన్ని చేస్తా ఉంది. విడుదలకు ముందు ఈ సినిమా గురించి ఎవరికి పెద్ద అంచనాలు లేవు, విడుదల రోజులు కూడా లేవు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ షో పడిందో ఆ తర్వాత నుంచి పాజిటివ్ టాక్ మొదలైంది, స్ప్రెడ్ అయింది. ఇప్పుడు థియేటర్స్ లో టెర్రర్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అంతలా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడానికి, ఇంతలా పెర్ఫార్మ్ చేయడానికి ఈ టెర్రర్ సినిమాలో ఏముందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే సిఐ విజయ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసరే, కానీ సిస్టమ్ అతని సిన్సియారిటీని టెస్ట్ చేస్తూ ఉంటుంది. పొలిటికల్ ప్రెషర్ కారణంగా అనుకోని విధంగా ఓ ఇన్సిడెంట్ కి సంబంధించి దోష్ అవుతాడు, సస్పెండ్ చేస్తారు. చివరికి విజయ్ తండ్రి కూడా అవినీతి పరుడని చీత్కరించుకుంటాడు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూనే సిన్సియర్ గానే డ్యూటీ చేస్తూ ఉంటాడు, సస్పెన్షన్ లో ఉండి కూడా. పై ఆఫీసర్ సహాయంతో తన సస్పెన్షన్ ఎత్తేయించుకోవడానికి చిన్న ప్రయత్నం చేస్తాడు విజయ్. ఆ తర్వాత తేలేది ఏమిటి అంటే ఆ పై ఆఫీసర్ సహాయం చేయట్లేదు, విజయ్ ని ట్రాప్ చేస్తున్నాడు అని. ఆ ట్రాప్ వెనకాల ఓ పెద్ద గూడు పుటాని ఉంది, ఊహించని రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని విజయ్ ఎలా ఛేదించగలిగాడు అన్నది సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే తెలుగు సినిమాలకు సంబంధించి టాలెంటెడ్ ఆర్టిస్టులకి కొదవలేదు, నికార్సైన సాంకేతిక నిపుణులకి కొదవలేదు. కానీ ఒక విషయంగానే బాగా దెబ్బడిపోతుంది, అదే కంటెంట్. పర్ఫెక్ట్ కంటెంట్ తో సినిమాలు రూపొందకపోవడం మూలంగానే టాలెంటెడ్ నటులు కూడా డీఫేమ్ అయిపోతున్నారు. అలా డీఫేమ్ అయిపోతున్న వాళ్ళు ఫస్ట్ ప్లేస్ శ్రీకాంత్ గారికి ఇచ్చేయచ్చు. ఆర్టిస్ట్ గా తన సత్తా ఏమిటో శ్రీకాంత్ ఎప్పుడో నిరూపించుకున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉన్నారు. కానీ రీసెంట్ టైమ్ లో చూస్తే శ్రీకాంత్ సినిమాల పరిస్థితి ఎంత దిగజారిందో అందరికీ తెలిసిందే. కారణం ఏమిటి అంటే పూర్ కంటెంట్. సరైన కథ పడితే, క్యారెక్టర్ పడితే శ్రీకాంత్ లో ఫ్రెష్ గా అనిపించే నటుడు ఇంకా ఉన్నాడు అని నిరూపిస్తుంది ఈ టెర్రర్ సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీ తనకున్న వనరుల్లో కొన్నింటిని సరిగ్గా వాడుకోవడంలో తడబడుతుంది లేదా అవగాహన లేకుండా ప్రవర్తిస్తుంది అని చెప్పడానికి ఉదాహరణగా ఈ టెర్రర్ సినిమాని, అందులో శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ ని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సినిమాలో శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ టూ గుడ్, ఎక్సలెంట్ గా ఉంది. తన పెర్ఫార్మెన్స్ తో ఆయన పోషించిన పాత్రకి, కథకు కూడా అందం తీసుకొచ్చారు. అనుభవం ఉన్న నటులు చేసే మ్యాజిక్ అది. ఆ మ్యాజిక్ ఊరికనే బయటపడదు, టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ని వాడుకునే దర్శకుడు తగల. టెర్రర్ సినిమా దర్శకుడు సతీష్ కాశెట్టి శ్రీకాంత్ లో ఉన్న నటుడిని బ్రహ్మాండంగా వాడుకున్నారని చెప్పాలి. బేసిక్ గా డైరెక్టర్ సతీష్ చాలా మంచిగా స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసుకున్నారు. కంప్లీట్ గా ఫ్రెష్ స్క్రిప్ట్ అనేది చెప్పడానికి లేదు, కానీ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం కొంతవరకు ఫ్రెష్ గానే స్క్రిప్ట్ ని ప్రెజెంట్ చేశారని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ వరకు హీరో కాన్సెప్ట్ కి తగ్గట్టు మంచి మంచి క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ మోసా ట్రీట్మెంట్ కి దూరంగా వాస్తవానికి దగ్గరగా స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేశారు. దాంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ఫ్లో తో యూనిఫామ్ వేవ్ లెంత్ లో ఎమోషన్ ని ప్రెజెంట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పుకోవాలి. తొలి సగంలో శ్రీకాంత్ క్యారెక్టర్, 30S పృథ్వీ క్యారెక్టర్, నాజర్ గారి క్యారెక్టర్ మంచి అటెన్షన్ తీసుకుంటాయి. అలాగే కొన్ని సీన్స్ కూడా ప్రత్యేకంగా అనిపిస్తాయి. ముఖ్యంగా శ్రీకాంత్, 30S పృథ్వీ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ కూడా భలే కిక్కిస్తాయి. కొత్త ఇంటర్వల్ వచ్చేప్పటికి సినిమాలో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా రివీల్ చేసేశారు. దాంతో అప్పటి వరకు టఫ్ పోలీస్ అయినప్పటికీ డిఫరెంట్ షేడ్ తో కనిపించిన హీరో పోలీస్ లోకి ఒక్కసారిగా హీరోయిజం వచ్చి చేరిపోయింది. అక్కడి నుంచి మూవీ చివరి వరకు కూడా రెగ్యులర్ సినిమాలనే నడిచిపోద్ది. అంటే మనం ఊహించేయచ్చు తర్వాత ఏం జరగచ్చు అన్నదాన్ని. అయినప్పటికీ బోర్ కొట్టదు, జాయ్ గా గడిచిపోద్ది చివరి వరకు. ఓవరాల్ గా అయితే కొంత రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ సినిమా చూసిన తర్వాత. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి ఫలితాన్ని కనబరిచాయి. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్స్ బ్రిలియంట్ గా వర్క్ చేశాయి. సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. నిర్మాణాత్మక విలువలు కూడా మెచ్చుకోదగ్గట్టుగానే ఉన్నాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే టిపికల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ రాక్ చేశారని చెప్పుకోవాలి. శ్రీకాంత్ పోషించిన పాత్రలో ఎమోషన్ ఉంటుంది, పోతే అది ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాదు. అది బయటికి రావాలంటే ఒక లెక్క ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. శ్రీకాంత్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తనదైన మ్యానరిజం తో ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసారని చెప్పుకోవాలి. 30S పృథ్వీ మళ్ళీ ఓ మంచి రోల్ లో ఎంటర్టైన్ చేశారు. పోతే ఈసారి ప్యారడీలు గట్రా కాదు, ఫన్నీగా విలనిజాన్ని బాగా పండించాడు. కోట శ్రీనివాసరావు గారు తనదైన శైలిలో ప్రతి నాయకత్వాన్ని రక్తి కట్టించారు. నాజర్, రవివర్మ, నిఖిత సహా ఈ సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ టెర్రర్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం కొత్తదనంతో కూడిన సినిమాలు చూస్తే విపరీతంగా ఎక్సైట్ అయిపోతున్నారు. అలాంటి కొత్తదనం, కొన్ని రిఫ్రెషింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా ఉన్నాయి. ఆ రుచి అర్థమయ్యే ఈ టెర్రర్ సినిమాని తెలుగు ఆడియన్స్ ఇప్పుడు ఆదరిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇది టెర్రర్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.